నా పేరు తారా సార్. ల్యాబ్ టెక్నీషియన్ క్యాండిడేట్స్ మేమంతా టీఎస్పీఎస్సీలో 2017లో మా జీవితకాలంలో వచ్చిన మొట్టమొదటి నోటిఫికేషన్ అది. ఇంకా ఈ జీవితం తర్వాత ఇంకో నోటిఫికేషన్కి మేము ఎగ్జామ్ రాసే పరిస్థితి కూడా లేదు. రాసి 7 సంవత్సరాల నుంచి మేము వెయిట్ చేస్తూ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నా కూడా వీళ్ళకి ఎలాంటి కనికరం లేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ అన్యాయం చేసిందని మేము రేవంత్ అన్నతో మీద ఆశలు పెట్టుకున్నాం. ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా జస్ట్ సైన్ చేస్తే అయిపోతుంది, చైర్మన్ వస్తే అయిపోతుందని ఇన్ని రోజులు ఆపారు. ఇప్పుడేమో పరిస్థితి అసలు మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదు. అట్లా కూడా వచ్చేసిండు మహేందర్ రెడ్డి సార్ అని కొత్త చైర్మన్ కూడా వచ్చినారు, కానీ ఇప్పుడు వరకు మాకు ఏం పట్టించుకోవట్లేదు. మేము పోయి అడుగుతుంటే రేపు ఎల్లుండి అని చెప్తున్నారు, కానీ ఎవరు మాత్రం పట్టించుకోవట్లేరు. అందుకే ఇక్కడ ప్రజా దర్బార్కి వచ్చినా న్యాయం జరుగుతుందేమో అని ఇక్కడ వరకు వచ్చినాము. ఇక్కడ కూడా న్యాయం జరగలే అంటే రేపు మేము రోడ్ల పైన కూర్చోవాల్సింది పరిస్థితి. ఇవాళ అంటే మీడియా ముందు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాం. టీఎస్పీఎస్సీ ముందు 100 సార్లు వెళ్ళినాం, 1-2 కాదు. గత ప్రభుత్వం నుంచి ఇప్పుడు వరకు 100 సార్లు వెళ్ళినాం. 2017లో నోటిఫికేషన్ వస్తే 18 మార్చిలో ఎగ్జామ్ రాసినాం. ఇప్పుడు దాకా సంవత్సరాల తర్వాత జిఆర్ఎల్ వచ్చింది, తర్వాత 1:3 రిలీజ్ చేశారు. తర్వాత ఈ విధంగా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు. మాకు ఇప్పుడు ఫైనల్ లిస్ట్ పెట్టట్లేదు, మొత్తం అయిపోయింది. లాస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ పెట్టడానికి ఇంకోటి 44 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవడానికి ఏజ్ ఇచ్చారు కదా సార్. అప్పుడు 44లో చేసుకున్న వాళ్ళు ఇప్పుడు 50 ఏళ్ళకి దగ్గరలో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఇంకా 10 ఏళ్ళైనా సర్వీస్ చేయగలుగుతారా సార్? ఈ విధంగా ఎందుకు ఆలోచిస్తలేరో మా గురించి అర్థం కావట్లేదు. అందరూ 40-50కి దగ్గరలోనే ఉన్నారు. 350 మంది ఉన్నాం సార్. 6000 పోస్టులు 6 నెలల్లో ఫిల్అప్ చేశారు స్టాఫ్ నర్సెస్. మాది 300 పోస్టులు 7 సంవత్సరాలు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది, స్క్రూటినీ అవుతుంది. అంటే మావేమన్నా ఐఏఎస్ ఐపీఎస్ సర్టిఫికేట్లా సార్ అంతగానో వెరిఫికేషన్ చేయడానికి? ఇన్ని సంవత్సరాలు వెరిఫై అవుతాయా మా సర్టిఫికేట్స్? ఆఫ్టర్ ఆల్ ల్యాబ్ టెక్నీషియన్ సర్టిఫికేట్స్ కూడా వీళ్ళ పనితనం చాతకానితనమో లేకపోతే కావాలని దాటేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు సార్. మా జీవితాలతో ఆడుకోకుండా అతి త్వరలో మా రిజల్ట్స్ ప్రకటించాలని మేము మీ ద్వారా ఎంపీ ఎన్నికల కోడ్ ముందు ప్రకటిస్తే మా జీవితాలు బాగుంటుంది. ఈ ప్రజాదర్బార్ అప్లికేషన్స్ ఇచ్చినా కూడా సాయంత్రం వరకు మెసేజ్ వస్తుంది, దానికి రెస్పాన్స్ ఏంటిది అనేది కూడా దాని మెసేజ్ వస్తుంది అంతే, దానికి రిజల్ట్ మాత్రం లేదు.